देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో 71వ అధ్యాయం చివరి 10 శ్లోకాల్ని మనం నేడు ప్రవచించుకుంటున్నాం. ఇంద్రప్రస్థంలోకి చేరుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని ఆత్మీయులైనటువంటి బంధువులందరూ కూడా ఎలా స్వాగత సత్కారాలు తెలిపారు, వారి పూజలు, వారు చేసినటువంటి అతిథి సత్కారాలు కానీ పూజలు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా స్వీకరించాడు, తాను ఎలా మేనత్తని ఆదరించాడు మొదలైనటువంటివన్నీ చివరి 10 శ్లోకాలలో వర్ణించారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీహరి. పూర్వపాఠంలో మనం నిన్నటి రోజున 38 శ్లోకాల వరకు చెప్తున్నాం. 37 శ్లోకాలు. అంతఃపురజనైః ప్రీత్యా ముకుందః పుల్లలోచనైః ససంభ్రమైః అభ్యుపేతః ప్రావిశద్ రాజమందిరం అంటూ ఇప్పటి వరకు శ్రీకృష్ణ పరమాత్ముని నగర పొలిమేరల్లోనే కలుసుకుని ధర్మరాజు ఏ విధంగా రాజులకి పాటించవలసినటువంటి విధి విధానాలు, దేవతలకి మహర్షులకి ఏ విధమైనటువంటి అతిథి సత్కారాలు ఎక్కడి నుంచి సల్పాలో ఆ విధమైనటువంటి విధంగా పురవీధులన్నీ కూడా స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇప్పుడు అంతఃపురంలో ప్రవేశపెడుతున్నారు. నిన్న మనం చెప్పుకున్నాం, వస్తున్నప్పుడు రాజవీధుల్లో ఆ స్త్రీలు ఏ విధంగా స్వాగత సత్కారాలు తెలిపారు, పైనుంచి పుష్పవృష్టి కురిపించారు, స్వామివారిని ఎలా ఆనందంగా వారి యొక్క దరహాసాలతో స్వాగతం పలికారని ఇవన్నీ చెప్పుకున్నా. అంతఃపుర జనై ప్రీత్యా, అంతఃపుర జనులందరూ స్త్రీలందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనంతోనే ముకుంద పుల్లలోచనై, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పరమానందభరితమైనటువంటి లోచనాలతో పరమాత్ముడిని అలా ఆనందంగా స్వాగత సత్కారాలు తెలిపారు. వాళ్ళందరి జనుల చేత, వాళ్ళందరి జనుల యొక్క ఆనందకరమైనటువంటి నేత్రములతో, చూపులతో శ్రీకృష్ణ పరమాత్ముడు అలా అంతఃపురంలోకి ప్రవేశిస్తున్నాడు. ససంభ్రమై అభ్యుపేతః ప్రావిశత్ రాజమందిరం. ప్రావిశత్ రాజమందిరం అంటే రాజమందిరంలోకి ప్రవేశించాడు అని అర్థం. అక్కడ అది కూడా ఎట్లా ప్రవేశించాడు, వాళ్ళ యొక్క స్వాగత సత్కారాలని అందుకుంటూ పరమానంద భరితులైతే ససంభ్రమై అభ్యుపేత, ఎంతో సంభ్రమాశ్చర్యాలతో పరమాత్ముడు వచ్చాడా, ఆయనేనా, స్వయంగా పరమాత్ముడేనా అని అందరూ కూడా తత్తరపాడుతూ అలా చూస్తున్నారు స్వామి వైపే. వృధా విలోక్య, వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని మేనత్త కుంతీదేవి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటుంది. అప్పటిదాకా పాన్పు పైన ఉన్నటువంటి ఆవిడ, విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఆవిడ ఆ శయనాగారంలో పాన్పు పై నుంచి లేచి వెంటనే పరమాత్ముడి ఎదురుకుండా వెళ్ళి ఆలింగనం చేసుకుంటుంది. వృధా విలోక్య భ్రాత్రేయం కృష్ణం త్రిభువనేశ్వరం ప్రీతాత్మోత్థాయ పర్యంకాత్ సస్నుషా పరిషస్వజే. సస్నుష, స్నుష అంటే కోడలు, సస్నుష అంటే కోడలతో పాటుగా అత్తగారికి కోడలు అక్కడ సేవ చేస్తూ ఉంది. ఎక్కడ? పర్యంకాత్,
పర్యంకము అంటే పాన్పు, పరుపు. ఆవిడ పడుకునేటువంటి పాన్పు పైన అత్తగారికి కోడలైనటువంటి ద్రౌపదీదేవి సేవిస్తూ ఉంటే ఆ పాన్పు పై నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చినటువంటి వార్త విని పృథా విలోక్య, పృథ అంటే కుంతీదేవి వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని విలోక్య చూసి, చూడంగానే రాత్రేయం కృష్ణం త్రిభువనేశ్వరం, ముల్లోకాలకి అధీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చూసేటప్పటికీ ఆవిడ హృదయం ప్రీత ఆత్మ ఉత్థాయ, ప్రీతాత్మ అంటే మనసులో ఎంతో ఆనందాన్ని కలిగినటువంటిదై సంతోషంతో పొంగిపోతూ పర్యంకాత్ ఉత్థాయ, ఆవిడ పడుకున్నటువంటి ఆ శయ్యాగారం నుంచి అలా ఉత్థాయ పైకి లేచింది. లేచి కోడలతో పాటు వెళ్ళింది. ఎదురు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముడి ఒక్కసారిగా పరిషస్వజే, ఆలింగనం చేసుకుంది కృష్ణ పరమాత్ముడిని, మేనల్లుణ్ణి. అలా అత్తగారు చక్కగా కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆహ్వానించింది. గోవిందం గృహమానీయ దేవదేవేశమాదృత పూజాయాం నావిదత్కృత్యం ప్రమోదోపహతో నృప. నృప అనే పదానికి అర్థం ఇక్కడ మహారాజు. ఎవరంటే ధర్మరాజు. ధర్మరాజు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంటికి వచ్చాడో, తన గృహానికి ఇంద్రప్రస్థానికి వేయించేశాడో, గృహమానీయ దేవదేవేశం ఆదృత, శ్రీకృష్ణ పరమాత్ముడు దేవదేవతలకే ఈశ్వరుడైనటువంటి ఆ గోవిందుడు ఎప్పుడైతే తన భవనానికి వేయించేశాడో, ఆ ప్రవేశించినటువంటి ఆ సమయంలో ఆ ఆనందంలో ధర్మరాజు ఇంకా కోలుకోలే. కృష్ణుడు వచ్చాడా అనే ఆనందంలోనే సంభ్రమాశ్చర్యాలతో ఉండిపోతూ ఏ విధమైనటువంటి పూజలు సల్పాలి తర్వాత అనేటువంటిది మనసులో ఆ ధ్యాస లేకుండా పోయింది. పూజాయాం నా అవిదత్, విదత్ అంటే విదతి అంటే తెలుసుకోవడం, నా అవిదత్ కృత్యం, కృత్యం అంటే చెయ్యదగినటువంటి ఏవైతే పూజలు ఉన్నాయో, అతిథి పూజలు ఏవైతే ఉన్నాయో, స్వాగత సత్కారాలు ఏ విధంగా చేయాలో వాటి మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఆనంద ఫలితంలో సంభ్రమాశ్చర్యాలతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని అలా చేతిలో చేయి వేసి తీసుకొస్తూ ఆ పరమానంద భరితుడైపోతూ ప్రమోదంలో ఉన్నాడు తప్ప, ప్రమోద ఉపహత, ఉపహత అంటే కొట్టడం అసలైతే, ప్రమోదోపహత అంటే పరమానందం చేత అతని మనస్సు కొట్టబడింది. ధర్మరాజు యొక్క మనస్సు ఆనందంతో కొట్టబడింది. అంటే అంత సంభ్రమాశ్చర్యాలతో పరమానందంలో తన్మయమైపోయాడని చెప్పి అర్థం అక్కడ. అంత తన్మయత్వంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి ఏ విధమైనటువంటి పూజ సల్పాలో అనేటువంటిది కూడా ధర్మరాజు సరిగా తెలుసుకోలేకపోయాడు. అంటే దాన్ని మైమర్చిపోతున్నాడు, అంత ఆనందంలో ఉన్నాడు. పితృష్పసు గురు స్త్రీణాం కృష్ణశ్చక్రేభివాదనం స్వయం చ కృష్ణయా రాజన్ భగిన్యా చాభివందితః. పితృష్పసు గురు స్త్రీణాం, శ్రీకృష్ణ పరమాత్ముడు మిగతా వచ్చినటువంటి వాళ్ళందరికీ అభివాదనం చేస్తున్నాడు ఇక్కడ. ఇందాల రాజవీధిలోనే ఉన్న ధర్మరాజుని భీమసేనుని ఆలింగనం చేస్తున్నాడు, అర్జునుని, అలాగే నకుల సహదేవుల్ని ఆశీర్వదించాడు. అక్కడ నగర ప్రవేశ ద్వారం దగ్గర. ఇక్కడ అంతఃపురంలోకి వచ్చేటప్పటికి రాజకాంతలు కొంతమంది ఉన్నారు, పెద్దలు కొంతమంది ఉన్నారు, గురుతుల్యులు కొంతమంది ఉన్నారు. పితృశ్వస అంటే అత్త కుంతీదేవి, గురు స్త్రీణాం గురువులు, గురు స్త్రీణాం గురుతుల్యులైనటువంటి స్త్రీలు, వీళ్ళందరినీ కూడా కృష్ణశ్చక్రేభివాదనం, వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా అభివాదనం చక్రే, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరికీ పాదాభివందనాలు చేశాడు, అభివాదనం చేశాడు. స్వయం చ కృష్ణయా రాజన్ భగిన్యా చాభివందితః, పెద్దవాళ్ళకి ఈయన అభివాదాలు చేసి చిన్నవాళ్ళైనటువంటి కృష్ణయ్య అంటే ద్రౌపది, అలాగే తన భగిని, తన సోదరి అయినటువంటి సుభద్ర, అర్జునుడి భార్య అయినటువంటి సుభద్రకి కృష్ణయ్య రాజన్ చాభివందితః అన్నారు. అట్లా వీళ్ళిద్దరికీ కూడా చక్కగా ఆత్మీయమైనటువంటి ఆశీస్సులు అందించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. వాళ్ళ చేత శుభాభినందనలు అందుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, వాళ్ళకి ఆశీస్సులు అందించాడు ఓ పక్కన. అలా భక్తిపూర్వకంగా అందరి చేత పూజించబడుతూ వాళ్ళని గౌరవిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు లోపలికి ప్రవేశిస్తున్నాడయ్యా అని చెప్పి వర్ణించారు అక్కడ. అయితే ఎప్పుడైతే కుంతీదేవి ద్రౌపదిని పురమాయించిందో
అప్పుడు ద్రౌపది కృష్ణ పరమాత్ముడి యొక్క అష్ట భార్యలు, అష్ట మహిషులకి స్వాగత సత్కారాలు, అతిథి పూజ ఏ విధంగా చేయాలో వాళ్ళకి తగినటువంటి విధంగా చేసుకుంటూ వెళ్ళింది ద్రౌపదీదేవి. శ్వశ్రువా సంచోదిత కృష్ణ కృష్ణపత్నీశ్చ సర్వశః ఆనర్చ్య రుక్మిణీం సత్యాం భద్రాం జాంబవతీం తథా కాళిందీం మిత్రవిందాం చ శైవ్యాం నాగ్నజితీం సతీం అన్యాశ్చాభ్యాగతా యాస్తు వాసః స్రగ్మండనాదిభిః వాసః స్రగ్మండనాదిభిః. కాబట్టి ఈ 2 శ్లోకాల్లో మనకి అష్టభార్యల పేర్లు వచ్చేసాయి. ఆనర్చ, ఆనర్చ అంటే అర్చించింది, పూజించింది, సన్మానించింది. ఏ విధంగా సన్మానించాలో ఆ విధంగా. ఎవరెవరై అంటే రుక్మిణి, సత్య, భద్ర, జాంబవతి, కాళింది, మిత్రవింద, శైవ్య, నాగ్నజితి. వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అష్టభార్యలు. ఈ ప్రధానమైన అష్టభార్యలకి రాజోపచారాలు ఏ విధంగా సల్పాలో ఆ విధంగా సల్పింది. మిగతా 10,000 మంది కూడా ఉన్నారు, వాళ్ళు రాజకన్యకలే. 10,000 మంది, ఇక్కడ ఇదిగో 8 మంది. కాబట్టి శ్వశ్రువా సంచోదిత, శ్వశ్రువ అంటే అత్తగారి చేత. అత్తగారు ఎవరు? ద్రౌపదీదేవికి కుంతీదేవి. కుంతీదేవి చేత సంచోదిత, ప్రచోదిత, ప్రేరేపించబడినటువంటి కృష్ణ ద్రౌపదీదేవి కృష్ణ పత్నీశ్చ సర్వశః. కృష్ణపత్నులైనటువంటి ఈ 8 మందికి కూడా, అష్ట మహిషుల 8 మందికి కూడా సర్వ విధాల, అన్ని విధాల ఏ విధమైనటువంటి పూజలు చేసి వాళ్ళని అర్చించాలో అతిథి మర్యాదలు కల్పాలో. ఎందుకంటే యాగానికి వచ్చారు వాళ్ళందరూ, రాజసూయ యాగానికి వచ్చారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు దగ్గర ఉండి ఆ యాగం వీళ్ళ చేత జరిపించాలి. అంగరంగ వైభవంగా సాగింది ఆ యాగం పరమాత్ముడి యొక్క అండదండలతో. వీళ్ళే కాకుండా 8 మంది భార్యలే కాకుండా అన్యాశ్చ అభ్యాగతాః, అన్యాశ్చ ఇతరులైనటువంటి అభ్యాగతాః అతిథులుగా వచ్చినటువంటి కృష్ణ పరమాత్ముడి యొక్క పరివారం అందరికీ కూడా యాస్తు వాసః. వాసః అంటే నివాసః, పక్కన నీ పెట్టుకుంటే చాలు, ఉపసర్గ అయిపోతుంది. నివాసః. వాళ్ళకి ఏ విధమైనటువంటి నివాసం కల్పించాలి, ఎవరెవరికి ఏ విధమైనటువంటి ఎక్కడ నివాసాలు కల్పించాలో అన్ని ఏర్పాట్లు జరిగినాయి, విడిది ఏర్పాట్లు. అలాగే స్రక్ మండనాదిభిః. స్రక్ అంటే మాలలు, పుష్పమాలలు. మండనము అంటే అలంకారాలు, ఆభరణాలు. అలాగే వాళ్ళ నివాస యోగ్యమైనటువంటి వస్తువులు, సామగ్రిలు మొదలైనటువంటివన్నీ సమకూర్చింది స్వయంగా దగ్గరుండి ద్రౌపదీదేవి. మహాభారతంలో కానీ ఎక్కడైనా పాండవులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా స్వయంగా ద్రౌపదీదేవే చూసుకుంటూ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు. అలాగే పాండవుల్ని దర్శించడానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ ప్రభువు ఇలాంటి వాళ్ళకి స్వయంగా దగ్గరుండి వాళ్ళ యొక్క విశేషాలన్నీ ఎవరికో పని వాళ్ళకి అప్పచెప్పడం కాదు, పరిచారులకి అప్పచెప్పడం కాదు, ద్రౌపదీదేవే స్వయంగా దగ్గర ఉండి ఆ బాధ్యతలన్నీ నిర్వహించేటువంటి ఉత్తమ ఇల్లాలు, ఉత్తమ గృహిణిగా ద్రౌపదీదేవికి మంచి పేరు ఉన్నది మొత్తం భారతంలో. అట్లా అందువల్ల కుంతీదేవి కూడా ముందు ద్రౌపదీదేవికి చెప్పడం, ద్రౌపదీదేవి దగ్గర ఉండి వీళ్ళందరినీ జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వాసయోగ్యమైనటువంటి ప్రాంతాలు, చక్కగా విడిది గృహాలు ఏర్పాటు చేసింది. సుఖం నివాసయామాస ధర్మరాజో జనార్దనం. ఈయన ధర్మరాజు ఏమన్నా జనార్దనుని పట్టుకున్నాడు, ఆయన నువ్వు విట్రా అన్నాడు. చక్కగా ఆయనకి సుఖమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేశాడు. ఏ విధమైనటువంటి ఏర్పాట్లు కావాలో ఆయన విడిచిపెట్టడు. ఇంకా ధర్మరాజు వెళ్లే రోజు దాకా ఆయనతోనే ధర్మరాజు. సజ్జన సాంగత్యం అంటే అది. సజ్జనులు మన ఇంటికి వచ్చారంటే ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా వాళ్ళ పాదాల దగ్గరే కూర్చుని అలా ఇంకా సత్కాలక్షేపం చేస్తూ ఉండటం అనేది మహాపురుషుల యొక్క లక్షణం. జీవితం ధన్యం అంటే అదే. సుఖం నివాసయామాస ధర్మరాజో జనార్దనం ససైన్యం సానుగామాత్యం సభార్యం చ నవం నవం. ఆ జనార్దనుడితో పాటు వచ్చినటువంటి సైన్యం అందరికీ కూడా, అలాగే అమాత్యులు మొదలైనటువంటి అనుగామాత్యం అంటే, అమాత్యులు అంటే మంత్రులు. కృష్ణుడితో పాటు వచ్చినటువంటి యాదవ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు, మంత్రులు, సైన్యము, సైనికాధికారులు మొదలైనటువంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క సభార్యం పరివారంతో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధర్మరాజు నవం నవం కొత్త కొత్త నివాస యోగ్యమైనటువంటివన్నీ
అన్ని పరిచారాలు వాళ్ళకి ఏమాత్రము లోటు రాకుండా ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేశాడు ధర్మరాజు. ఎంతో ఆనందంగా పలకరించిపోయాడు. ఇట్లా శ్రీకృష్ణ పరమాత్ముడికి ఒక్కడికే కాదండి, రాజసూయ యాగానికి వచ్చినటువంటి అనేక దేశాలు, అనేక ప్రాంతాల నుండి వచ్చిన సర్వ విధమైనటువంటి రాజులకి కూడా ఈ ఏర్పాట్లు ధర్మరాజు ఇంద్రప్రస్థంలో చేశాడు. అది విశ్వకర్మ నిర్మించినటువంటి ఇంద్రప్రస్థంలో గొప్పతనం. అది అంత అద్భుతమైనటువంటి నగర నిర్మాణ శైలి ఇంద్రప్రస్థం. అందులో మయసభ ఇంకా అద్భుతం. ఎవరు నిర్మించింది మయసభ? అదిగో కింద వచ్చేసింది శ్లోకంలో. తర్పయిత్వా ఖాండవేన వహ్నిం ఫాల్గుణ సంయుత మోచయిత్వా మయం ఏన రాజ్ఞి దివ్యా సభాకృత అన్నారు. మయుడి నిర్మించినటువంటి సభ మయసభ. ఏం సభ అండి అది! ఎలా వచ్చింది అది? అంతకుముందు అర్జునుడు, కృష్ణ పరమాత్ముడు ఇద్దరు కూడా హాయిగా అలా వనంలో విహరిస్తూ ఉంటే అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి, అయ్యా నాకు భిక్ష కావాలి. ఏం భిక్ష కావాలయ్యా అంటే, ఇట్లా నేను అగ్నిదేవుణ్ణి కాబట్టి నాకు ఆహారంగా ఈ ఖాండవ వనం అనేటువంటిది దహించాలి అని చెప్పి బ్రహ్మదేవుడు మిమ్మల్ని కోరుకోమన్నాడయ్యా, అందుకని వచ్చానంటే, సరే వాళ్ళిద్దరూ రావటం. ఆ తర్పయత్వా ఖాండవేన వహ్నిం. వహ్నిం అంటే అగ్నిదేవుణ్ణి, ఖాండవేన తర్పయిత్వ. తర్పయిత్వ అంటే సంతోషపెట్టుట, తృప్తిపరచుట. అగ్నిదేవుని తృప్తిపరిచారు ఎవరు? ఫల్గుణ సంయుత కృష్ణ, అర్జునుడితో కూడుకున్నటువంటి కృష్ణ పరమాత్మ. కృష్ణార్జునులు ఇద్దరు కూడా అగ్నిదేవుణ్ణి ఖాండవ వనంతో తృప్తిపరిచారట. ఒక వనం భయంకరమైనటువంటి వనం, కొన్ని లక్షల కోట్ల ప్రాణులు దగ్ధమైపోయినాయి. మొత్తం అన్ని భూభారం తగ్గింది. అనేక మంది సర్పజాతులు దాంట్లో ఆహుతి అయిపోయాయి. తక్షకుడు కొద్దిలో తప్పించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తక్షకుడి స్నేహితుడు మొదలైనటువంటి వాళ్ళు కొద్దిగా తప్పించుకున్నారు. తక్షకుడి స్నేహితుడు ఉన్నాడు అక్కడ. అలాగే అశ్వసేనుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. దాంట్లోంచి పక్షి పిల్లలు 4 తప్పించుకున్నాయి. ఇదిగో మయాసురుడు తప్పించుకున్నాడు. మోచయిత్వా మయం ఏన రాజ్ఞే దివ్యా సభాకృత. దాంట్లోంచి ఆ అగ్నిదేవుడి యొక్క కీలల నుంచి తప్పించుకున్నటువంటి మయుడు బయటపడ్డ. మోచయిత్వ అంటే రక్షించబడినటువంటి మయుడు. పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో అర్జునుడు అభయం ఇవ్వటంతో అలా బయటపడినటువంటి ఆ అభయం, అగ్ని కీలల నుంచి బయటపడినటువంటి మయాసురుడు దివ్యమైనటువంటి సభని, దివ్యా సభాకృత, నేను శిల్పినయ్యా, ఏదన్నా చేసి ఇస్తాను అని చెప్పంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, అయితే మహారాజు అయినటువంటి ధర్మరాజుకి ఒక అద్భుతమైనటువంటి సభని చెయ్యి, సంకల్పించు అని చెప్పి మయుడికి ఆజ్ఞాపించడం జరిగింది. దాంతో మయాసురుడు మయసభని నిర్మించడం జరిగింది. హిమాలయాల్లో ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ దివ్యమైనటువంటి శంఖాలు, గద మొదలైనటువంటివన్నీ భీమసేనుడికి ఆయుధాలు తీసుకొచ్చాడు. అలాగే తీసుకురావలసినటువంటివన్నీ, భవనానికి కావలసినటువంటివన్నీ సామగ్రి తీసుకొచ్చి ఇక్కడ మయసభని నిర్మించి అద్భుతమైనటువంటి చాకచక్యాన్ని ప్రదర్శించాడు మయాసురుడు. దాంట్లో ఆ మయసభలో ఈ దుర్యోధనుడి యొక్క అవమానం జరగటము మొదలైనటువంటివన్నీ రాబోయే ఘట్టాలు. ఇంకా రాజసూయాగం ప్రారంభం అవల. ప్రారంభం కాకముందే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అంగీకారం ఇంకా తెలుసుకోవాలి. ఇప్పుడు ధర్మరాజు కూర్చోబెట్టి, ఏమయ్యా ఇట్లా నారదుడు వచ్చాడు, యాగం చేయమంటున్నాడు, మా నాన్నగారి సంకల్పంట, కాబట్టి ఏమిటి నీవేమంటావని చెప్పంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు సంకల్పించాలి. యాగం చేయడానికి నీవే అర్హుడివయ్యా ధర్మరాజా, నీవే అర్హుడివి. గొప్ప మంచి సలహా. కాబట్టి మీ నాన్నగారి యొక్క సలహా ప్రకారం, నారదుడు ఇచ్చిన సూచన ప్రకారం రాజసూయాగం సంకల్పించు. అయితే రాజసూయాగం చెయ్యాలి అంటే సమస్తమైనటువంటి భూపాలులందరినీ, రాజులందరినీ జయించాలి అంటూ ఏ రాజులు తన వశమైపోతారు, సులభంగా ఉంటారు అనేది చెప్పుకుంటూ వచ్చేస్తారు ఒక లిస్టు ప్రకారం. అయితే కష్టమైనటువంటి రాజులు కొంతమంది ఉన్నారయ్యా, దాంట్లో ఇదిగో మొట్టమొదటి వాడు జరాసంధుడు అని చెప్తాడు. మరి ఆ జరాసంధుని సంహరించాలంటే ఏం చేయాలి? ప్రణాళిక వెయ్యాలి. ఆ జరాసంధుని సంహరిస్తే జరాసంధుడి యొక్క చెరలో ఉన్నటువంటి 10,000 మంది రాజులు నీ పక్షానికి వచ్చేస్తారయ్యా. కాబట్టి
దాదాపు భూమండలం మీద ఉన్నటువంటి సొగ భాగంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ నీ వశమైపోతే ఒక్క జరాసంధుని సంహరిస్తే, ఒక్క దెబ్బకే. మిగతా దుర్యోధనాదులు అంటావా, యజ్ఞం కాబట్టి వాళ్ళు ఆ కాసేపు నీ మాట వింటారు. శిశుపాలుడు గాని మొదలైనటువంటి వాళ్ళందరూ యాగం కోసం అని చెప్పంటే వెంటనే వాళ్ళు సమ్మతిస్తారు, వాళ్ళేం వ్యతిరేకించరు. అప్పుడు వ్యతిరేకించినా వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళ నోళ్లు ముయించేసేవాడే అక్కడికక్కడే. కాబట్టి ఇక్కడ ఉవాస కతిచిన్మాసాన్ రాజ్ఞ ప్రియ చికీర్షయ విహరన్ రథమారుహ్య పాల్గొనేన భటైర్వృత. ఉవాస కతిచిన్మాసాన్ అంటే కొన్ని నెలలు. శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడే ఆ ఇంద్రప్రస్థంలో కొన్ని నెలల పాటు, కొన్ని రోజులు కూడా కాదు, కొన్ని నెలల పాటు హాయిగా అక్కడే ఉవాస, అక్కడే నివాసం ఉండి రాజ్ఞ ప్రియ చికీర్షయ, మహారాజు అయినటువంటి ధర్మరాజుకి ప్రియాన్ని కలిగిస్తూ, ఆయనకి ఏది కావాలి ఏం కావాలో అవన్నీ కూడా దగ్గర ఉండి చూస్తూ, విహరన్ రథమారుహ్య ఫాల్గునేన, తనకి అత్యంత ప్రీతిపాత్రుడు ఆత్మబంధువైనటువంటి అర్జునుడితో పాటుగా రథమా ఆరోహించి ఇద్దరూ కలిసి విహరిస్తూ భటైర్వృత, భటులతో పాటుగా కూడుకున్నటువంటి వాడై కొంత సైన్యంతో పాటుగా అలా విహరిస్తూ అలా ఉద్యానవనాలు, వన ప్రాంతాలు, ఆ ఇంద్రప్రస్థం పరిసర ప్రాంతాలన్నా తిరుగుతున్నాడయ్యా. అట్లాంటి సందర్భంలో అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, ఈ జరాసంధుని మరి ఓడించాలంటే ఏమిటి ప్రణాళిక, ఏమిటి ప్రణాళిక? అప్పుడు దానికి కూడా ఈ విధంగా నేను 17 సార్లు ప్రయత్నించానయ్యా, జరాసంధుడి యొక్క బలం ఇది, కాబట్టి ఈ జరాసంధుని జయించాలి అంటే నాతో భీమసేనుడిని పంపించు, నేను భీమసేనుడు కలిసి బ్రాహ్మణ వేషాలలో వెళ్ళి జరాసంధుడి దగ్గర ఇట్లా ద్వంద్వ యుద్ధాన్ని కోరుకుంటాను, ద్వంద్వ యుద్ధంలో భీమసేనుడు జరాసంధుడిని సంహరించేట్టు నేను చూస్తాను, నాది పూచి అన్నాడు శ్రీకృష్ణ ప్రభు. పరమాత్ముని మీద భారం వేసి వెంటనే ధర్మరాజు అంగీకరించి సమ్మతించి హాయిగా పంపించాడు. కృష్ణ, నువ్వు దగ్గరుంటే రాజసూయ యాగం అయినట్టేనయ్యా చెప్పి, కాబట్టి రాజసూయ యాగం దగ్గర ఉండి అయ్యేంత వరకు కూడా నువ్వు దగ్గర ఉండు, విడిచి వెళ్ళమాకు అని చెప్పి ప్రాధేయపడి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆయన కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే కృష్ణస్య ఇంద్రప్రస్థగమనం నామ 170తమో అధ్యాయ. ఇంద్రప్రస్థగమనం అనే పేరు కలిగిన 71వ అధ్యాయం సమాప్తమైంది. ఇంకా తర్వాత వచ్చే అధ్యాయంలో ధర్మరాజు రాజసూయాగం ఏర్పాట్లు చేసుకోవడం కృష్ణ ప్రభు యొక్క ఆనతితో, తర్వాత మరి దిగ్విజయ యాత్ర చేయాలి. అంటే అర్జునుడు, భీముడు మొదలైనటువంటి వాళ్ళందరూ నలుగురు 4 దిక్కులకు వెళ్ళి అనేకమైనటువంటి యాత్ర, దిగ్విజయ యాత్ర చేసుకుని సంపదలు తీసుకురావాలి. అంటే ప్రతి రాజుని ఓడించాలి, తన వాళ్ళైతే అక్కడి నుంచి పన్ను తీసుకురావాలి, వాళ్ళని ఎదుర్కొన్నటువంటి రాజుని ఓడించి వాళ్ళ దగ్గర నుంచి పన్ను తీసుకురావాలి. దీన్ని దిగ్విజయ యాత్ర అంటారు. అర్జునుడు అట్లా దిగ్విజయ యాత్ర చేసి ధనాన్ని తీసుకువచ్చాడు కాబట్టి అర్జునుడు ధనంజయుడయ్యాడు. ధనాన్ని జయించినటువంటి వాడు కాబట్టి ధనంజయుడు అనే పేరు వచ్చింది. కాబట్టి ఆ తర్వాత ఓ పక్కన అందరూ దిగ్విజయాత్ర చేసి వచ్చిన తర్వాత అప్పుడు జరాసంధుని వధించేటువంటి పన్నాగాన్ని, ప్రణాళికని రచించి భీమసేనుడు, అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళిద్దరూ కూడా మగధకి వెళ్తాం. మగధాధిపతి అయినటువంటి జరాసంధుని సంహరించే ఘట్టాన్ని వచ్చే అధ్యాయంలో సవివరంగా వ్యాసులు వారు అందించారు. మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రాకతో. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.